Okay, listen here. A horizontal tube has a different cross section at 2 points A and B. The diameters of the tube at points A and B are 4 centimeter and 2 centimeter respectively. Diameter of the tubes అంటున్నాడు. ఇక్కడ రెండు ట్యూబ్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే చూడండి, this diameter, ఈ diameter that is 4 centimeter, and this diameter is 2 centimeter. ఈ diameter వచ్చేసి 2 centimeter. ఓకేనా? The two manometers arms are fixed at points A and B. 2 manometer arms are fixed at point A and B. ఓకేనా? పాయింట్ ఏ బి దగ్గర 2 మానోమీటర్స్ ఫిక్స్ చేశారు. మానోమీటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి? టు ఫైండ్ ద ప్రెషర్. ఓకేనా? ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి? స్టాటిక్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి మానోమీటర్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ when a liquid of density 800 kg per meter cube flows through the tube, the difference of pressure between the arms of manometer is 8 centimeters. అక్కడ డిఫరెన్స్ ఇన్ నార్మ్స్ ఎంత ఉంది అని అంటే 8 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఫ్లో అయ్యేటప్పుడు, లోపల వాటర్ లిక్విడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ లిక్విడ్ డెన్సిటీ ఇచ్చినాడు. అదెంత? ద డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఎంత ఉందని అంటే 800 kg per meter cube ఉంది. The difference of pressure between the arms of manometer is 8 centimeters. Calculate the rate of flow of liquid nearly. Rate of flow of liquid find out చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి. Now I'm going to take two different points here. This is point A and this is point B, which are on the same horizontal level. Same horizontal level లో ఉండేలాగా రెండు పాయింట్స్ తీసుకుంటున్నాం. అర్థమైందా? వన్ ఈజ్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఇప్పుడు కనపడుతుందా పాయింట్ ఏ అండ్ పాయింట్ బి? రైట్. సో ఇప్పుడు ఆ 2 పాయింట్స్ దగ్గర నేను ఏం చేస్తానంటే నౌ ఐఎమ్ అప్లయింగ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్. బికాస్ ఎందుకు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి అని అంటే అక్కడ 2 types ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, am I right or not? That's why it is having some kinetic energy and there is some potential energy also. That's why because of that I'm going to apply Bernoulli's principle for this. So let us apply Bernoulli's principle. ఇప్పుడు చెప్పండి, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఎట్లా అప్లై చేస్తాం చూడండి. ఇక్కడ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఎలా అప్లై చేస్తాము అని అంటే ఫస్ట్ జనరల్గా ఫార్ములా చెప్పండి. P ప్లస్ హాఫ్ రో వి స్క్వేర్ ప్లస్ రో GH ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అట్లా రెండు పాయింట్స్ దగ్గర సేమ్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే దట్ ఈస్ PA ప్లస్ హాఫ్ రో ఇంటూ VA స్క్వేర్ ప్లస్ రో GH. ఇక్కడ రో GH అనేది రాయడానికి రో GH అవసరం లేదు. ఎందుకని? 2 points are on the same horizontal level. Am I right or not? There are 2 points which are on the same horizontal level. So we should not write rho GH. ఓకేనా? అలాగే PB ప్లస్ హాఫ్ రో VB స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇది యాక్చువల్గా బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అప్లికేషన్. ఇప్పుడు దీంట్లో చూడండి, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని అంటే చూడండి, పాయింట్ ఏ దగ్గర ఎక్కువ ఉంటుందా, పాయింట్ బి దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? హియర్ ద ప్రెషర్ అట్ పాయింట్, if speed is increasing then automatically pressure is lowered, pressure decreases. If speed is decreasing, pressure is increasing. అంటే పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, పాయింట్ బి దగ్గర ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఎందుకు? పాయింట్ బి దగ్గర స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? సో బికాస్ ఆఫ్ దాట్ నౌ లెట్ us take PA minus PB is equal to half rho into VB square minus VA square. హాఫ్ రో ఇంటూ VB స్క్వేర్ మైనస్ VA స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు PA మైనస్ PB, PA PB అంటే నథింగ్ బట్ ప్రెషర్ ఎనర్జీస్ అవి. అండ్ అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింప్లీ బై టేకింగ్ నార్మల్ ప్రెషర్ ఫార్ములా లైక్ స్టాటిక్ ప్రెషర్ ఏంటది? రో GH ఫార్ములా. సో PA వాల్యూ PB వాల్యూని సింపుల్గా ఏమని రాయొచ్చు? రో G ఇంటూ HA మైనస్ HB ఈజ్ నథింగ్ బట్
హెచ్ వాల్యూ అక్కడ పైన ఇచ్చాడు చూడండి, దిస్ ఇస్ 8 సెంటీమీటర్స్, అంటే రెండు లిక్విడ్ లెవెల్స్లో ఉన్న హైట్ డిఫరెన్స్, విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ రో ఇంటూ VB square minus VA square. So rho gets cancelled. That implies ఏమొస్తుంది చెప్పండి, VB square minus VA square is equal to 2GH. అర్థమవుతుందా? This is equation number 1. Let us take this as equation number 1. Now I am going to take another equation. VA-VB relation ఇంకొకటి ఉంటుంది చూడండి. ఓకేనా, అదేంటి? It is from equation of continuity. సో ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మళ్ళీ నేనేం చేస్తున్నాను చూడండి, A1 V1 is equal to, లేదా A1 VA AA VA is equal to AB VB. ఏ అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇక్కడ. ఓకేనా, సో యూ కెన్ రైట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇవ్వలేదు అక్కడ, డయామీటర్స్ టర్మ్స్లో ఇచ్చినాడు కదా, కాబట్టి పై ఇంటూ D1 స్క్వేర్ ఇంటూ లేదా పై ఇంటూ DA స్క్వేర్ ఇంటూ VA ఇస్ ఈక్వల్ టు పై ఇంటూ DB స్క్వేర్ ఇంటూ VB. అంటే రెండు పాయింట్స్ దగ్గర పై క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకేనా, పై ఆర్ స్క్వేర్ రాయాలి, బట్ డయామీటర్ టర్మ్స్లో రాసుకున్నా కూడా మనకి బై ఫోర్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి నో నీడ్ ఆఫ్ గెటింగ్ వరీ. సో VA బై VB ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, DB బై DA, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, హోల్ స్క్వేర్. వాట్ ఈస్ DB అండ్ వాట్ ఈస్ DA హియర్? DB వాల్యూ 2 అండ్ DA వాల్యూ 4 హోల్ స్క్వేర్. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 1/, యాక్చువల్గా 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 1/4. కాబట్టి VA-VB రిలేషన్ వచ్చేసింది చూడండి, దట్ ఈస్ VB ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ VA. ఓకేనా, లెట్ us టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అర్థమైందా? VB-VA రిలేషన్ వచ్చింది, అండ్ ఫస్ట్ వన్ VB స్క్వేర్ మైనస్ VA స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2GH. ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ లెట్ us టేక్ ఎనీ ఆఫ్ దీస్ టూ, లైక్ ఎయిదర్ వీ హ్యావ్ టు టేక్ VA ఆర్ VB. అక్కడ అడిగింది ఏంటి క్లియర్ కట్గా? క్యాలిక్యులేట్ ద రేట్ ఆఫ్ ఫ్లో. రేట్ ఆఫ్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? ఏరియా ఇంటూ వెలాసిటీ అడుగుతున్నాడు. ఓకేనా, ఏరియా ఇంటూ వెలాసిటీ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ముందు వెలాసిటీ కనుక్కుందాం, ఏదో ఒక వెలాసిటీ కనుక్కుందాం, either VA or VB. కాబట్టి VB టర్మ్స్లో VA సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్ 1లో VB ప్లేస్లో 4VA వస్తుంది హోల్ స్క్వేర్ మైనస్ VA స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2GH. వాట్ ఈస్ 4VA స్క్వేర్? 4VA హోల్ స్క్వేర్ అంటే ఎంత? 16VA స్క్వేర్ మైనస్ VA స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2GH. సింప్లిఫై చేయండి, 15VA స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2GH. దేర్ఫోర్ VA స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2GH బై 15. అప్పుడు VA వాల్యూ ఎంత అవుతుంది? VA వాల్యూ ఇస్ నథింగ్ బట్ √2GH బై 15. ఇది VA వాల్యూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అడుగుతున్నాడు. కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దేర్ఫోర్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎయిదర్ AA అండ్ VA ప్రోడక్ట్ ఆర్ AB ఇంటూ VB, ఈ రెండిట్లో ఏది క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. దీన్నే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అంటాం, విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్? V/T మీన్స్ రేట్ ఆఫ్ వాల్యూమ్ పర్ యూనిట్ టైం. హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇస్ ఆర్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఈస్ ఫ్లోయింగ్, ఓకేనా, పర్ సెకండ్. దట్ ఈస్ V/T. దాన్నే A ఇంటూ V లాగా రాస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, దేర్ఫోర్ రేట్ ఆఫ్ ఫ్లోని Q అనుకుందాం. దేర్ఫోర్ ఐఎమ్ గోయింగ్, ఇక్కడ VA వచ్చింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ AA ఇంటూ VA. వాట్ ఈస్ AA? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత? పై ఇంటూ, ఓకే, D1/2 R కదా, ఇది D1/2 అంటే పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ ఇస్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ VA. వాట్ ఈస్ VA హియర్? రూట్ ఆఫ్ 2GH బై 15. ఓకేనా, దేర్ఫోర్ let us substitute all the values now. Pi value is 3.14 into D1 value ఎంత ఇచ్చినాడు చూడండి, పైన 4 సెంటీమీటర్ ఇచ్చినాడు. కాబట్టి D1 వాల్యూ 4 సెంటీమీటర్ అంటే 4/2, 2 సెంటీమీటర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4 సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్ స్క్వేర్లోకి మార్చుకుంటే 10⁻⁻⁻4. ఓకేనా, రూట్ ఆఫ్ 2 ఇంటూ G వాల్యూ 10, H వాల్యూ
హెచ్ వాల్యూ అంటే హైట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ లిక్విడ్స్ ఎంత ఉంది చూడండి, అక్కడ 2 మానోమీటర్స్లో హైట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 8 సెంటీమీటర్స్ ఉంది, అంతేనా. కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ హెచ్ వాల్యూ యాజ్ 8 డివైడెడ్ బై 15. ఓకేనా. నౌ what are we going to get? 3.14 into 4 into 10 power minus 4 into like 8 8 2s are 16 అంటే 4 బయటకు వస్తుంది, అవునా. రూట్ ఆఫ్ 5 2s are and 5 3s, 5 2s are 10, 5 3s are 15, రైట్. రూట్ 2/3. ఇప్పుడు దీని మొత్తాన్ని సింప్లిఫై చేయాలి. నౌ ఇఫ్ యూ సింప్లిఫై దిస్ వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. చూడండి, 3.14 into 4, 3.14 into what, 16, that is 50.24, 50.24 into root 2/3 value, root of 2/3 అంటే root of 0.66 ఎంత వస్తుందంటే it is 0.816, it is into 10 to the power of -4 into ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే దీన్ని 50.24 into 0.816 చేస్తే now we are going to get 41.018 into 10 to the power of -4. Okay na. So the answer is like 4 into 10 to the power of -4 actually. Okay na. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్ గా మనకు వచ్చేది 4 into 10 to the power of -4. somewhere we are taking wrong values. ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి అని అంటే 4. వాటన్నిటిని సింప్లిఫై చేస్తే 4 into 10 to the power of -4 అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. 4 into 10 to the power of -4. ఓకేనా. ఇది రేట్ ఆఫ్ ఫ్లో, దట్ ఈస్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. రేట్ ఆఫ్ ఫ్లో ఇస్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకేనా. సో దట్ ఈస్ ది ఆన్సర్. అర్థమైందా?